शंभूमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशांकवह्निनयनं वंदे ముకుందప్రియం. శివలింగం తీసుకొచ్చిన రోజు శ్రేష్టమైన రోజు. ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాయణ కాలం. అందువల్ల గుడి పనులు పూర్తయ్యే వరకు దీన్నిక్కడే ఉంచి పూజించాలి. చగోరే, దళం అధికారులు ఇటే వస్తున్నారు. గుడిలో ప్రవేశించడానికి కానీ గుడిలో పూజ చేయడానికి కానీ అనుమతి లేని తక్కువ జాతి వాళ్ళైనా మీరు గుడి నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేయటం మరణదండనతో సమానమైన నేరమని చట్టం చెబుతోంది. అలాంటిది ఆరాటపుల వేలాయుధ చెగావరే ఈ క్షమించరాని తప్పు చేశాడు. ఇది మాత్రమే కాదు, నియమ నిబంధనల్ని సంరక్షిస్తున్న అధికారులని సైనికులని హింసించాడు. తరచు తను ఇలాంటి తీవ్రమైన నేరాలు చేస్తున్న ఆరాటపుల వేలాయుధ చెగావర్ని బంధించి చెరసాలలో వెయ్యాలని మంత్రి గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఎదిరించాలనో తప్పించుకోవాలనో చూస్తే కాల్చి చంపమని ఉత్తర్వులిచ్చారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాణ్ణి కొట్టండి. ఈ రోజుతో వీడి పొగరు మొత్తం అణిగిపోవాలి. కొట్టండి వీడిని. నాకు బిళ్ళాయి, వాడి ఎముకలు విరగొట్టు. ఏంటి, భయంగా ఉందా? అయ్యో, భయమేమీ లేదు. కాకపోతే నా చెయ్యి కాస్త పట్టేసినట్టు. పక్కకు రా కుక్క. నిన్ను కొట్టిన వాడు ఎవడైనా సరే తిరిగి కొడతావా? ధైర్యం ఉంటే ఇప్పుడు కొట్రా. నీ చెప్పు కొట్రా. కొట్రా, నీ వల్ల అయితే తిరిగి కొట్రా చూద్దాం. ఏంటిది? ఇదెందుకు ఇక్కడ? అధికారి గారు, అది రా. ఇతని న్యాయస్థానానికి తీసుకెళ్ళండి, నేను వస్తాను. సరే. నా మనసులో మీరంటే చాలా గౌరవం ఉందయ్యా, కానీ ఎంత ఆకలిగా ఉన్నా, దాహం వేసినా సరే వీళ్ళిచ్చే ఒక్క చుక్క నీరు కూడా మీరు తాకండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇప్పుడు వచ్చింది ఎవరో తెలుసా? మాజీ సైన్యాధిపతి పప్పు కురపన్ గారి కుమారుడు కണ്ണన్ కురుప్పు. అంతకు ముందు మీ ప్రాంతంలో జరిగిన గొడవల్లో పప్పు కురప్పు గారిని చంపింది మీ నాన్నగారని అందరూ అనుకుంటారు. తెలుసు.